సో అటు పశ్చిమ బెంగాల్‌లో దీదీకి గాని, ఇటు తమిళనాడులో స్టాలిన్‌కి గాని హిందువులంతా బుద్ధి చెప్పారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మనతో పాటు బీజేపీ నేత, హిందూ ధర్మ పరిరక్షకుడికి సంబంధించి చీకోటి ప్రవీణ్ ఉన్నారు. అన్న ఏంటి నిజంగా హిందువులందరూ ఒక్కటయ్యి బుద్ధి చెప్పారనుకుంటున్నారా? ఏం చెప్తారు? 100% పశ్చిమ బెంగాల్‌లో ఎట్లయితే హిందువులపై విపరీతంగా దాడులు జరిగినాయి. ఆమె ఏందంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమదారులను తీసుకొచ్చి హిందువులపై దాడికి పురగొల్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీడియాకు రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవాళ హిందువులు ఇవాళ బొందబెట్టిన పరిస్థితి ఇవాళ మమతా బెనర్జీ గారు చెప్తుంది. రేపు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటుందో, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ లేక ముస్లిం లేకపోతే కాంగ్రెస్ లేదా ఎట్లయితే చెప్తారో, ఎట్లయితే గుళ్ళపై దాడులు జరుగుతారో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. రేపు తెలంగాణలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ని బొందబెట్టడం ఖాయం. స్టాలిన్ కూడా గతంలో స్టాలిన్ కొడుకు కూడా ఉదయనిధి మారన్ కూడా ఆ, సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం అంటే వైరస్ అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. ఇవాళ ఆ వైరస్నే హిందువులు తొలగించుకున్నారు ఇక్కడ తమిళనాడు నుంచి. సిగ్గు లేకుండా ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉండి, వాళ్ళ నాయన కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఈయననేమో డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక వర్గానికి మెప్పు కోసం ఇంకో వర్గాన్ని, మెజారిటీ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఎవరు పడతారు? ఇలా హిందువులు ఓట్లు వేస్తే గెలిచిరు కదా వాళ్ళు. ఇలా వీళ్ళ తీరు, వీళ్ళ బుద్ధి, వీళ్ళ వక్ర బుద్ధిని అందరూ కూడా హిందువులు చీత్కరించుకొని ఇవాళ తమిళనాడులో కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. మీరేమో హిందువుల వల్ల గెలిచారని చెప్పేసి పశ్చిమ బంగాల్ చెప్తారు. మమతా బెనర్జీ ఏమో కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి గతంలో మేము పెట్టుకోవాలనుకుంటే గతంలో కూడా పెట్టుకోవచ్చు కదా, గత ఎలక్షన్లో పెట్టుకోవచ్చు కదా. ఇక గత ఎలక్షన్లో గెలిచినప్పుడు ఏం మాట్లాడలే, ఇవాళ ఓడిపోగానే 150 ఆరోపణలు. ఇవాళ ఆమె బతికే బస్ స్టాండ్. ఇవాళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా, ఒకప్పుడు బీఆర్ ఎట్లుండే ఇవాళ బెంగాల్లో అట్లాంటి పరిస్థితి. విపరీతమైన రేపులు, అడగోలు అత్యాచారాలు, మహిళలపై, హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, దునియా స్కాములు. ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు లేరు. ప్రజలు ఎట్లుంటుందంటే ఎక్కడన్నా ప్రజలని హింసిస్తున్న పురాణాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ ప్రజలని హింసిస్తూ ప్రజలని విపరీతంగా సతాయించే పరిస్థితులలో ఒక మహానుభావుడు పుడతాడు. అట్లా మనకి భారతదేశానికి మోదీ గారు పుట్టారు. ఇవాళ ప్రజలు గ్రహించి ఈ యొక్క టీఎంసీ ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పటికీ వెస్ట్ బెంగాల్ రోహింగ్యాలకు సంబంధించి కానీ బంగ్లాదేశ్కి సంబంధించి కానీ ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్పేసి, సో సర్ వల్ల మీకేమన్నా ఈ కలిసి వచ్చింది అనుకుంటున్నారా? అక్రమ ఓటులు తీసేయడమే మా లక్ష్యము. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇక్కడ కూడా ఓల్డ్ సిటీలో దునియా మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళకి ఓటర్ కార్డులు ఎవరు ఇస్తుర్రు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు ఇస్తుర్రు? ఎంఐఎం పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎందుకు మీకు అసలు భారతదేశ పౌరులే కానప్పుడు వాళ్ళని ఇట్లా చేయడం? రేపు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. రేపు ఆడు ఎవడో రోహింగ్యా గాడు వచ్చి భారతదేశం మీద అయితే ప్రేమ ఉండదు కదా, ఒక బాంబు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. ఈ అక్రమ ఓట్లని వేసినందుకు వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. మీకెందుకు బాధరాబాయ్? భారతీయుడు ఉండాలి ఓటేయనికి. బయట దేశంలోకి వెళ్ళి తెచ్చుకుంటారంటే మీరు ఎంత దరిద్రమైన రాజకీయం చేస్తారో అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా ఒక ట్రోల్ జరుగుతుంది సోషల్ మీడియాలో. బీజేపీ ఎప్పుడైనా పక్క రాష్ట్రాల్లో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకుంటుంది, బీజేపీ ఎప్పుడు తెలంగాణలో పాగా వేస్తుందని చెప్పేసి కూడా ఒక ట్రోల్ జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కేరళకు పోయి రేవంత్ రెడ్డి ఏదో పోయినరు, పీకిర్రు, పడగొట్టిరు అని చెప్పి మీరు ఇక్కడ సంబరాలు చేసుకుంటలేరా? మా దేశంలో మ్యాక్సిమం మేమే ఉన్నాం. డెఫినెట్గా మేము సంబరాలు చేసుకుంటాము. దేశం మొత్తం కాషాయమయం కాబోతుంది. ఉన్న 2-3 రాష్ట్రాలలో మీ పరిస్థితి కూడా దారుణంగా రాబోతున్నది. తెలంగాణలో డెఫినెట్గా మీ నెక్స్ట్ గవర్నమెంట్ మీది ఉండదు. కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉండదు. రెండు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ డెఫినెట్గా కాషాయం రాబోతుంది. ఖచ్చితంగా ఏదైతే హిందువులందరూ ఒకటారని చెప్పేసి ఈ రెండు సందర్భంలో అటు పశ్చిమ బెంగాల్లో దీదీకి సంబంధించి కానీ ఇటు స్టాలిన్కి వ్యతిరేకంగా పడ్డ ఓట్లకు సంబంధించి గతంలో కూడా స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎం ఏదైతే ఉన్నారో సనాతన ధర్మం అంటే ఒక వైరస్ అని చెప్పేసి కూడా గతంలో మాట్లాడిన సందర్భం చూసాం. సో అందుకే హిందువులంతా ఒకటే ఖచ్చితంగా అటు మమతా బెనర్జీని కానీ ఇటు స్టాలిన్ని ఇంటికి పంపించారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే గతంలో తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే సీఎం మాట్లాడారో ఇక్కడ కూడా హిందువులందరూ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోడీ కూడా ఏదైతే మోడీకి సంబంధించి మేనియా ఇదంతా నడుస్తుంది. దేశంలో ఇంకొక 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే ఉంది. ఆ 2-3 రాష్ట్రాల్లో కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ
ముక్త్ కాంగ్రెస్ దేశంలో ముక్త కాంగ్రెస్గా మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ని దేశం నుంచి తరిమేసే వరకు బీజేపీ పార్టీ నిద్రపోదని చెప్పేసి చీకోటి ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి.